శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ 'ఈ మనుషులు ఇంతే'. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. మెదడుని కప్పిన నిద్ర పొరలు ఒక్కసారిగా తెగిపోయాయి. ఉలిక్కిపడి మేలుకున్నాను. పెళ్ళయ్యాక ప్రతి ఉదయం ఇలా ఉలిక్కిపడి మేలుకోవడం లేదా మేలుకొని ఉలిక్కిపడ్డం అలవాటైపోయింది. గరిట తగిలిన ఖాళీ కంచుపాత్రలు, నా ఇంటి దీపం కంఠం మోగుతోంది. ఏమిటిది? పాలా? తెల్లనీళ్ళా? ఇలా అయితే లాభం లేదు. వేరే వాడిని ఏర్పాటు చేసేసుకుంటాను. మా గోపమ్మ తోడు. నీళ్లు కలపలేదండమ్మగారు, పాలతను మెల్లగా అంటున్నాడు. ఒట్టు కూడా జాగ్రత్తగా పెట్టుకుంటున్నావు. నీళ్లు కలపలేదేమో, నీళ్లలోకి పాలే కలిపావేమో. అమ్మగారు చురకంటించింది. అయ్యో, అలా గనకండమ్మగారు, పిల్లా పాప లేనోళ్ళం బిక్కుబిక్కుమంటూ కొంపలో ఆడది నేను. నీళ్లు కలిపి సంపాదించి ఎవరికి పెట్టిపోవాలండి? పొదుగు కడిగి తుండుగుడ్డతో తుడిచేసి మరీ పితికానండి. పాలతను పాపం. సర్లే, 2 ఏళ్లుగా ఈ ఒట్లతోనే నెట్టుకొచ్చేస్తున్నావు. ఈ నెలాఖరు దాకా చూస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మగోరు కంచుకుండ పగలేసి మరీ తలుపు మూసుకుంది. చలిని దూరంగా ఉంచుతూ అమ్మగోరి కంఠాన్ని దూరంగా ఉంచడంలో ఓడిపోయిన రగ్గుని మొహం మీద నుంచి కిందికి జరిపాను. అలవాటు ప్రకారం అప్రయత్నంగా పక్కకు చూశాను. పక్కన పిల్ల లేదు. నా తల్లి బజ్జుంది. నిద్రలేచేసరికి తెరిచిన కళ్ళని మొట్టమొదట తన మొహం కనిపించాలని మొత్తుకున్నా లాభం లేకపోయింది. అత్తారింట్లో ఉన్నంతకాలం అర్ధాంగి ఎంత ఆలస్యంగా కళ్ళు తెరిచినా తన మొహం చూసే అదృష్టాన్ని ప్రసాదించింది. ఉద్యోగం దొరికి వేరే ఊళ్ళో ఈ ఇంట్లో కాపురం ప్రారంభించాక తెల్లారక ముందే లేచిపోతోంది. ఎంతైనా ఇది తన ఇల్లు, తన సంసారం. అది అత్తారిల్లు. ఇక్కడెంత ఆలస్యంగా మంచం దిగినా తనని అడిగేవాళ్ళు లేరు. అక్కడ నిట్టూరుస్తూ నవ్వుకుంటూ పక్కకు తిరిగాను. ఆడాళ్ళు అంత సులభంగా అర్థం కారు. ఉత్పల వెల్లకిలా పడుకుంది. తెల్లగా గడ్డకట్టుకుపోయిన మంచు మీదికి వాలిన గులాబీ పువ్వులా తెల్ల దుప్పటి మీద చిన్నారి మొహం, గుండెటి మొహం మీద కేంద్రీకరించిన స్వచ్ఛమైన అందాన్ని ప్రత్యేకించి చూపించటానికి పెట్టిన హద్దుల్లా, ఫ్రేములా, 2 వైపులా పైకి సాగిన బుల్లి చేతులు, సగం మాత్రం విచ్చుకున్న మొగ్గల్లా చిన్నారి పిడికిళ్ళు. నా చూపులు వాత్సల్య కిరణాల్లా కిందికి పాకాయి. గౌను పైకి ఎగబాకింది. తృప్తిగా, వెచ్చగా, నిండుగా పాలు నింపుకున్న బొజ్జ, రబ్బరు బొమ్మ కాళ్ళు, చిన్ని పాదాలు దుప్పటిని కిందికి తోసేశాయి. ఎప్పుడో నిద్రలో నా చెయ్యి ప్రేమ బరువుతో కదిలింది. కదలిక తెలియకుండా దుప్పటిని బుజ్జి బొజ్జ మీదికి జరిపింది. నా కళ్ళు మళ్ళా పైకి కదిలాయి. బూరెల్లా పొంగిన పాలబుగ్గలు. ఉత్పల చిన్ని నోరు కొద్దిగా తెరుచుకుంది. పెదవులు కదిలాయి. మూసుకున్న కళ్ళ చివర్లలో గీతలు పడ్డాయి. ఆ మొహంలో ఏడుపు మౌనంగా కనిపిస్తోంది. అమ్మో, నా తల్లి నిద్రలోకి ఏ బూచాడొచ్చాడో. క్షణంలో ఆ మొహంలోని భయం మాయమైంది. చిగురు పెదాలు కొత్త రకంగా కదిలి నవ్వుని సృష్టించాయి. ఆవేశంతో ముందుకి వంగాను. బంగారు బుగ్గల్ని పెదాలతో తాకి తేలిగ్గా ముద్దెట్టుకున్నాను. ఆ తేలిక ముద్దులో ఆవేశం ఎంత బరువుగా ఉంది. ఉత్పల మొహం ఒక్కసారి గగురు పొడిచినట్టు చలించింది. మీసాలు గుచ్చుకుని గిలిగింతలు. పాపం, దూరంగా జరిగి తలగడిని ఆశ్రయించాను. ఉత్పల ఎంత మంచిదో. ఛీ, పాచిమొహం అనలేదు వాళ్ళమ్మలాగా. కాఫీ ఇంకా అయినట్టు లేదు. కళ్ళు మూసుకున్నాను. పక్కన పడుకున్న ఉత్పల మొహం తటాలున నా మూసిన కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఉత్పల తప్పటడుగులు వేస్తోంది. ఉత్పల పచ్చగడ్డి మీద లేగలా పరిగెడుతోంది. ఉత్పల సైకిల్ మీద వయ్యారంగా కూర్చుంది. తల తిప్పి నా వైపు చూస్తోంది. ఏదో పాత సినిమాలో షర్మిలా ఠాగూర్ కళ్ళతో నాన్న టాటా అంటోంది. సైకిల్ రివ్వున పోతోంది. ఉత్పల గోడవారగా కూర్చుంది. పడికిని ఓణి. కాలేజీ లేదా అమ్మా అడుగుతున్నాను. ఉత్పల తలెత్తి మౌనంగా చూసింది. ఎందుకు? నా తల్లి మొహంలోకి రక్తం కెంపుల్లా ఎగబాకింది. తలొంచుకుంది. కాలేజీ ఎగ్గొట్టి మూల కూర్చుందెందుకు? సుపర్ణిక అమ్మాయి కాలేజీకి వెళ్ళలేదు. ఎందుకు? అర్ధాంగిని అడుగుతున్నాను. కొత్తగా నవ్వుతోంది. మీ అమ్మాయి ఆడదైంది. గుసగుసగా. తెలీదుగా. కంగారు పడిపోయి ఏడుస్తూ వచ్చేసింది.
నాలో ఆశ్చర్యం ఆశ్చర్యం ఆనందంగా మారింది. ఆనందం నవ్వుగా ఎదిగింది. ఏమిటి తెగ నవ్వేస్తున్నారు? కలలో ఎవతైనా గిలిగింతలు పెట్టిందా? తటాలున కళ్ళు తెరిచాను. శ్రీమతి రెండు చేతుల్లో రెండు కాఫీ లోటాలు. పక్కకు చూశాను. ఉత్పల, చిన్నారి ఉత్పల కలని కళ్ళగా మార్చే కఠిన సత్యంలా ఇంకా అలాగే బజ్జునే ఉంది. నవ్వుకుంటూ లేచాను. రగ్గుని తోసేస్తూ పద్మాసనం వేసుకున్నాను. మెత్తటి తలగడని ఒళ్ళో పెట్టుకొని రెండు మోచేతులు ఆంచుకున్నాను. ఉత్పల పరికిణీ ఓణి వేసుకుని పెద్ద మనిషి అయింది కలలో. నవ్వుతూ 10 నిమిషాలు కలలో దూసుకెళ్లిన 15 ఏళ్ల భవిష్యత్తుని వరుసగా చెప్పాను. అమ్మాయి పెద్దయింది, నువ్వు మాత్రం అలాగే ఉన్నావు. ఆ కొలత ప్రకారం వయస్సు ముదర్లేదు. సుపర్ణిక అర్థవంతంగా నవ్వింది. అర్థవంతంగా నవ్వడం ఆడవాళ్లకే తెలుసా? కూతురు ఎదగాల్సిందే, పెళ్ళాం మాత్రం పర్మనెంటుగా పెళ్లి కూతురు ఈడులోనే ఉండిపోవాలి. కలల్లో కూడా. మగబుద్ధే అంతా. చల్లారిపోతుంది, కానివ్వండి. పొగలు చిమ్ముతున్న కాఫీ కప్ అందుకున్నాను. ఆవిరి కమ్మగా నోరూరిస్తోంది. చప్పరిస్తూ లొట్టవేశాను. కాఫీ అమృతంలా ఉంది. అమృతాన్ని అమృతం అన్న పాలవాడు గుర్తొచ్చాడు. కాఫీ బ్రహ్మాండంగా ఉంది. నీళ్ల పాలు ఎక్కువగా ఉన్న పాలతో కాఫీ ఇంత కమ్మగా తయారు కాదు కదూ? మరే, సుపర్ణిక లోటా అంచు నుంచి చూస్తూ అంది. మరి పాపం పాలు నీళ్లగా ఉన్నాయంటూ పాలవాణ్ణి గానుగాడేశావు. అలా అనాల్లేండి, లేకపోతే. అది కాదు సువ్వి. సువ్వి రోకలిపోటు ఏమిటా పేరు? 4 అక్షరాలు శుభ్రంగా పలకలేరు, ఎన్ని లక్షల సార్లు చెప్పాలి? సుపర్ణిక హుంకరించింది. సారీ, అది కాదు సుపర్ణిక. చిక్కటి పాలు సప్లై చేసినప్పుడు మెచ్చుకోవాలి, నీళ్లు కలిపినప్పుడు మాత్రం. మీకు తెలీదులేండి. సుపర్ణిక అడ్డు తగిలింది. ఇవాళ పొగిడితే రేపు నీళ్ల పాలే మన పాలు. మనుషుల తత్వం మీకు అర్థం కాదులేండి. అలా అంటుంటే గాని మనలాంటి వాళ్ళకి మంచి సరుకు దొరకదు. సుపర్ణిక విశ్లేషణ నన్ను ఆశ్చర్యంలో పడేసింది. అంతేనా? నాకలా అనిపించడం లేదు. గట్టిపాలు పోసినప్పుడు నిజం చెప్తూ మెచ్చుకుంటే అతను సంతోషిస్తాడు. తరువాత గట్టిపాలే పోస్తూ ఉంటాడు. మంచి పని చేసినప్పుడు మనిషిని మెచ్చుకోవాలి, అది సైకాలజీ. మన పాలవాడు రేపొస్తాడు, మెచ్చుకుని సన్మానం చేయండి. ఎల్లుండి కాఫీ తాగి నన్ను తిట్టిపోస్తారు. కాఫీ కాచడం సరిగ్గా నేర్పించలేదని మా అమ్మని తిడతారు. సుపర్ణిక విసురుగా లేచి లోటా కోసం చెయ్యి చాచింది. ఏమిటో నీ వాదన, ఈ ఆర్గ్యుమెంటు. పోనీ అనాలిసిస్ వింటే ఫ్రాయిడ్కి మతిపోతుంది. నవ్వుతూ లోటా అందించాను. సంతోషం. అయినా ఇదంతా మీకెందుకు? మీ పాలవాణ్ణి కొరత వేయలేదు లెండ్లి. సంసారం నడపాలంటే, మోసపోకుండా ఉండాలంటే ఇలాగే వ్యవహరించాలి. మీకు మనుషుల సంగతి తెలీదు. కలలు కనమంటే కంటారు. గుమ్మం దాటుతున్న అర్ధాంగిని విడ్డూరంగా చూస్తూ మంచం దిగాను. ఆ ఆ లెక్కకేం గాని అన్నీ ఉన్నాయిలే. ఏంటి, గుడ్డలు ఉతకడం ఇలాగేనా? నీళ్లల్లో ముంచి నీలిరంగులో పిండి ఆరేసుకొచ్చావా? మురికి పోవాలి, కనబడకుండా బ్లూ కోటింగ్ ఇస్తే లాభం లేదు. సుపర్ణిక కంఠం గదిలోకి దూసుకొస్తోంది. అదేంటమ్మగారు, ఉతక్కుండానే ఇలా తెల్లగా అవుతాయా గుడ్డలు? భలే వారే. చాకలి పిల్ల చిన్నగా నవ్వింది. ఆ ఉతికారు, వీటి మీద చూడు, మురికి చారలు అలాగే ఉన్నాయి. ఇస్త్రీ చేయడం ఇట్లాగేనా? మీ అయ్యకు చెప్పు. ఈ తెల్లగుడ్డలు అసలు అయ్యగారు వేసుకోరు. సుపర్ణిక కుడిపైట వేసుకున్న చాకలిదాన్లా గదిలోకొస్తూ ఔపిస్తోంది. అద్దంలోంచి తలదూకోవడం ముగించి పక్కకు తిరిగాను. ఇస్త్రీ గుడ్డల దొంతరని జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టి నా వైపు నవ్వుతూ చూసింది. ఏమిటలా గుడ్లు పెళ్లగించి చూస్తున్నారు? అద్దంలో ఇందాక కుడిపైటతో అందంగా అగుపించావు. కోపం తెప్పించే పోలిక దేనికని సర్దుకుంటూ అన్నాను. థ్యాంక్స్. ప్రతిబింబంలోనైనా అందంగా ఒప్పించానని ఒప్పుకున్నారు. తెమలండి. టిఫిను, కూతురుతో ముద్దులు. టైం అయిపోయింది. గుమ్మం వైపు తిరుగుతూ అంది. వైట్ షర్ట్ అందుకున్నాను. సువి ఆగి కొరకొరా చూసింది. గుడ్డలు బాగానే ఉతికారు చూడు. చొక్కా తళతళ చొక్కా తళతళలాడితేనే అయ్యగారు కళకళ. కానివ్వండి. బాగా ఉతకలేదని ఆ పిల్లను ఉతికేసావు ఇందాక. అబ్బబ్బా, ఈ మధ్య నస ఎక్కువైపోతోంది ప్రతిదానికి. అది కాదోయ్, మెచ్చుకోవాలంటారు. మిమ్మల్ని మెచ్చుకుంటూనే ఉన్నాగా. అవతలి వాళ్ళ గురించి మీకెందుకు బాధ? అది కాదు నేను చెప్పేది. మెచ్చుకొని ప్రోత్సహించమంటారు, నాకు తెలుసు. డేల్ కార్ని చిట్కాలు నేను చదివాను. అవి ఈ దేశం మనుషుల మీద పనిచేయవు. ఇంత చెప్తున్నారు. మీ ఆఫీసర్ మిమ్మల్ని, మీ కార్యదక్షతని
మీ చాకిరీని మెచ్చుకుంటున్నాడా? కాటుక కళ్ళతో ప్రశ్నల్ని బాణాల్లా రుబ్బుతూ చూస్తోంది సుపర్ణిక. ఆమె ప్రశ్నకి సమాధానం కోసం ఆఫీసు సీన్లని తిరగదోడటం ప్రారంభించాను. ఆ ప్రయత్నాన్ని ప్రారంభంలోనే ఆపేస్తూ అర్ధాంగి నిష్క్రమించింది. ఇవి పాలా, తెల్లనీళ్ళా? ఇదే ఇదే నా గుడ్డలుతకడం, ఇస్త్రీయా, పూలు కట్టడం ఇట్లాగా? 2 అంగుళాలకి ఒక మొగ్గ. రేపట్నుంచి నువ్వొద్దులే తల్లి, పచ్చదారానికి డబ్బులెక్కడ పోస్తాం? ఆయన బజార్లో తెస్తారు. రాజీ, పాత్రలు చక్కగా శుభ్రం చేయకపోతే మీ అమ్మకి చెప్పి పని మానిపించేస్తా. పాలవాణ్ణి పెరుగులా చిలికేస్తున్న శ్రీమతి కంఠం మేలుకొలుపుతో లేచిన నా చెవుల్లో పాలవాణ్ణి, పూలపిల్లని, చాకలిని ప్రోత్సహిస్తూ ఆమె రువ్వే డైలాగులు గింగురుమంటున్నాయి. మిమ్మల్ని మెచ్చుకుంటూనే ఉన్నాగా. కళ్ళు మూసుకున్నాను. సుపర్ణిక నన్ను మెచ్చుకుంటూ ఉంటుందా? వంకాయలు ఇలాగేనా సెలెక్ట్ చేయటం? చిన్నవిగా మెత్తగా ఉండేవాటిని ఏరాలి. వంకాయల్ని చూడాలి, కూరలమ్మే అమ్మిని కాదు. రంగు పర్లేదు, డిజైన్ బాగానే ఉంది. దేవతా వస్త్రంలో ఉంటే చాలదు. మన్నిక, చిన్నముండ అస్తమానం తడిపేస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకి కాస్త దళసరిగానే ఉండాలి. అయినా తిన్నగా ఇంటికొస్తే నేను వచ్చేదాన్నిగా. మహాప్రభో, ఇది బెడ్షీటా? రగ్గా? బెడ్షీట్స్ పల్చగా ఉండాలని తెలీదా? తల విదిలించి ఫ్లాష్ బ్యాక్స్ని తరిమేశాను. మనుషుల సంగతి మీకు తెలీదు. సుపర్ణిక మాట చెవిలో గింగురుమంది. నిజమేనా? నిజమేనేమో. సుపర్ణిక ఎంత విమర్శించినా బెదిరించినా పాలవాడు పాలు పోస్తూనే ఉన్నాడు. చాకలి పిల్ల చలవ చేస్తూనే ఉంది. పూల పిల్ల, పనిపిల్ల కూడా చివరికి చివరికి నేను కూడా. ఆ కూరలు, చీరలు అన్నీ నువ్వే తెచ్చుకో అని నేను తిరగబడలేదు. విమర్శని లెక్క చేయకుండా పాలవాడు, పూలపిల్ల వగైరా వ్యక్తుల్లాగే నేను పనిచేసుకుపోతున్నాను. గిరాకీలు వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళు బెదిరింపుల్ని, విమర్శల్ని తట్టుకుంటున్నారల్లే ఉంది. నేను సుపర్ణిక అనాలిసిస్ నిజమేనా? ఈ మనుషులు ఇంతేనా? తలుపు చప్పుడు. కళ్ళు తెరిచాను. కాఫీ లోటాలతో శ్రీమతి. ఎప్పుడూ నాతో పాటే కాఫీ తాగుతుంది సుపర్ణిక. లోటాల్ని టీపాయ్ మీద పెట్టి పైకి లేవబోతున్న నా మీదికి అడ్డంగా వంగింది. నిన్న సాయంత్రం తెచ్చిన కదిరి మల్లెలు రాత్రి నలిగిపోగా మిగిలినవి ఆమె తలలో నవ్వుతున్నాయి. పొడుగాటి జడ మల్లెపందిరి మించి కిందికి వేళ్లాడుతున్న నల్లతాచులా నా ఛాతీ మీదికి జారింది. చేతుల్ని అతి ప్రయత్నం మీద అదుపులో పెట్టుకుంటూ చూపుల్ని పక్కకు తిప్పాను. నా మీద అడ్డంగా వంగిన సుపర్ణిక చీర కొంగుతో ఉత్పల నుదుర్ని అద్దుతోంది. కొంగు లోపల దాక్కున్న చూపుడు వేలితో పాప బుగ్గ మీదకి జారి ముత్యంలా తయారైన చొంగని సున్నితంగా అద్ది పైకి లేవబోయింది. నల్ల త్రాచు జడని ఒడుపుగా పట్టుకున్నాను. సుపర్ణిక నిటారుగా నించునే అవకాశం లేక కొద్దిగా వంగింది. అబ్బబ్బా, కాఫీ చల్లారిపోతుంది, వదలండి. పాచిమొహంతో సరసాలు. కాడల్లాంటి వేళ్లు సున్నితంగా నా వేళ్లని వదులు చేశాయి. జడని ఎందుకో ఆమె వెనక్కి రువ్వుకోలేదు. ఇందాక పందిరి మించి వెళ్లాడిన నల్లతాచు ఇప్పుడు 2 పుట్టల మధ్యకి జరిగింది. మెల్లిగా కూర్చున్నాను. నా చూపులు ఆమెని కనిపించని పగ్గాల్లా కట్టేశాయని నాకు తెలుసు. ఏంటోయ్, చీర ఇలా కట్టుకున్నావు? కళ్ళని పైకి ఆమె మొహంలోకెత్తకుండా అన్నాను. ఏం? ఆ కంఠంలో అనుమానం. అసలు చీరకట్టు ఇలాగేనా? ఈసారి తలెత్తి చిరునవ్వుతో ఆ కాటుక కళ్ళల్లోకి చూశాను. సుపర్ణిక చూపుల్ని కిందికి దించి అప్రయత్నంగా 2 చేతులతో కుచ్చిళ్ళు సర్దుకుంది. బాగానే కట్టుకున్నానే. కుడి చేతిని ముందుకు చాచాను. 4 వేళ్లని ఆమె పొట్టకి చీరకి మధ్య ఇరికించాను. చీరని చిన్నగా సున్నితంగా కొంచెం కిందికి లాగాను. నా ఉద్దేశం చిటికెలో సుపర్ణికలోని ఆడదానికి అర్థమైపోయింది. ఛీ, సిగ్గు లేకపోతే సరి. అందం పూర్తిగా దాక్కోనూ కూడదు, పూర్తిగా బట్టబయలు కాకూడదు. ఊరి ఊరని ఊరగాయలా, పేరీ పేరుని పెరుగులా, ఎదిగిన ఆడపిల్లలా అందం కనిపించి కనిపించకుండా ఉండాలోయ్. నవ్వుతూ అన్నాను. ఏం, రోడ్లో ఎవతిని చూశారు? పైత్యం కొత్త రకంగా తలకెక్కుతోంది. నవ్వుతూ అంది. చూపులు మారిపోతున్నాయే. నవ్వుతూ పక్కకు తిరిగి కాఫీలు అందుకుంది. నేను అందుకున్నా. ఎదురుగా కూర్చుని చిలిపి కళ్ళతో చూస్తూ కాఫీ చప్పరించసాగింది. గుటక వేసి లోటాను 2 అరచేతుల మధ్య బిగించాను. జాకెట్టు కూడా ఆ వీనెక్ మానేయ్. లోనెక్కు, పొట్టి జాకెట్టు. ఏంటో ఉన్న అందాన్ని కన్నుచాటు చేస్తున్నావు. కలగన్నారా? పలవరిస్తున్నారు. నా లోట
కోసం ఆగకుండా పైకి లేచి గుమ్మం వైపు తిరిగింది. ఆమె కుడి చెయ్యి కదిలింది. వాలు జడ మన్మధుడి కొరడాల చివాల్న ఆమె వెనక్కి దూకింది. గుమ్మం వైపు కదులుతున్న నా భార్యని గర్వంగా చూశాను. ఆమె అడుగులేస్తుంటే అక్కడా ఇక్కడా దాక్కున్న అందం మోతాదు మించకుండా ఒలికిపోతోంది. తేరుకుని నిట్టూర్చాను. నా బాధ ఆమెకు అర్థమైందా? ఆలోచిస్తూ పైకి లేచాను. వెనక్కి తిరిగి పాపవైపు చూశాను. నా బాధ పూర్తిగా తనకి అర్థమైపోయిందన్నట్లు నిద్రలోనే నవ్వుకుంటోంది ఉత్పల. గోపాలంగారు, దయచేయండి. తమకిష్టమైన బంగాళాదుంపలు, ధనియాల మసాలా డైనింగ్ రూంలోంచి కంచుకంఠం నన్ను హెచ్చరించింది. శ్రీమతి ఇవాళ ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరవుతోందని చిలిపిగా ఆమె పిలిచిన నా పేరు చెప్తోంది. ఆదివారం అనుబంధాన్ని గిరాటేసి లేచాను. ఆదివారం స్పెషల్ డైనింగ్ టేబుల్ మీదంతా సర్దుతోంది. కిందే పెట్టేయ్ ప్రేయసి. పక్కపక్కనే పద్మాసనాలేసుకుని కూర్చుని 2 ఏళ్లు దాటింది. ఆమె వెనకే నిలబడి అన్నాను. సుపర్ణిక తల నా వైపు తిరిగింది. జడ చివాల్న కదిలింది. పెళ్ళప్పుడా? కాటుక కళ్ళు నవ్వుతున్నాయి. తెలికన్నుల నీ తేటలే కదవే వెలయగా విభునకు వెన్నెలలు. మెల్లిగా అందుకున్నాను. నేతిగిన్నె కింద పెడుతూ తలెత్తి చిలిపిగా చూసింది. అక్కడికి ఆపేయండి. తర్వాత లైన్కి ఇప్పుడు సమయం కాదు. పాట పూర్తిగా తెలిసిన సుపర్ణిక నవ్వింది. పక్కన కూచుంది. కంచంలో అన్నం, బంగాళదుంపల కూర, నెయ్యి ధారాళంగా. కానివ్వండి. ఎడం చేతిని ఆమె భుజం చుట్టూ పోనిచ్చాను. పాట మర్చిపోయి సాలోచనగా కూర, అన్నం కొద్దిగా నోట్లో దోపుకున్నాను. అబ్బా అన్నాను ముద్దగా. ఎడం చెయ్యి ఆమె భుజం మించి జారిపోయింది. ఏం? అశ్వవంకర్లు తిరిగిన నా మొహంలోకి చూస్తూ అడిగింది. ఇలాగేనా బంగాళదుంపల కూర చేయడం? ముద్దగా తయారైన అన్నాన్ని నోట్లోంచి తీసి కింద పడేస్తూ అడిగాను. ఏం? ఉప్పా కారమా? ఆత్రంగా అడిగింది. ఆమె మూడిని సర్వనాశనం చేయబోతున్నందుకు లోపలే విచారిస్తూ అన్నాను. వంట ఇట్లాగే అఘోరిస్తూ ఉంటే వంట మనిషిని ఏర్పాటు చేసేస్తాను. ఇంతకీ ఆ కూరకి ఏమిటైందో చెప్పరేం? కసిరింది. ఏమిటవుతుంది? ఉప్పే, మామూలేగా. ఎక్కువ తక్కువ? తిన్నగా చెప్పరేం? ఎక్కువే, మామూలేగా. ఈ మధ్య కంచంలో కెలుకుతూ అన్నాను. మాట్లాడకుండా కొంచెం కూర రుచి చూసింది. ఆశ్చర్యంగా, అనుమానంగా నా వైపు చూసింది. తటాలున నా కంచంలోంచి కొంచెం కూర అందుకుంది. చప్పరించింది. రెప్పల కింద నుంచి చూశాను. కొత్తగా ఆఫీస్కి టైపిస్ట్ ఎవతో అఘోరించిందన్నారు. దాని లంచ్ బాక్స్లో భాగం పంచుకుంటున్నారా? ఉపోద్ఘాతం లేదు. ఏం లేదు. ఈ మధ్య తమరి రుచులు మారుతున్నాయి. మొన్న వంకాయ కూరలో కారం మండిందన్నారు. ఆ మొన్న చారులో ఉప్పన్నారు. పోయిన వారం 7 రోజులు 14 పూటలు ఏవో వంకలు పెడుతూనే తిన్నారు. నిన్న రుచికరంగా లేకపోయినా లొట్టలు వేయాలంటావా? గద్దించాను. అక్కర్లేదు. మీరు తిన్నంత ఉప్పు, మీరు తిన్నంతే కారం నేను తింటాను. మరి నా నాలకి అన్నీ ఇన్నాళ్ళు బాగానే ఉన్నాయే? ఎగతాళిగా అంది. నీ వంట నీ నోటికి అమృతంలాగే ఉంటుంది. సుపర్ణిక నిదానించి నా మొహంలోకే చూసింది. ఈ మధ్య అదోలా తయారయ్యారు. పోనీండి. ఇప్పుడు నిజం చెప్పండి. కూర బాగాలేదా? నా మీద, ఉత్పల మీద ఒట్టు. నిజం చెప్పండి. చిక్కేశాను. చిన్నగా నవ్వేశాను. సువ్వి, నిజంగా అద్భుతంగా ఉంది. రెప్పపాటు మరిచిపోయిన సుపర్ణిక నోరు తెరిచింది. తన పేరుని నేను దారుణంగా పొట్టి చేసిన విషయాన్ని గుర్తించనేలేదు. అయితే ఎందుకు బాగాలేదన్నారు? గుటక మింగి చిరునవ్వు నవ్వి చెప్పాను. చెప్పండి. ఈసారి ఆ ఒట్టే. ఊరికే. మరేమో ఊరికే. ఇన్నాళ్ళు కూడా లోపలే ఏడ్చేలా విమర్శించారు. అది ఊరికేనా? తలాడించాను. కాటుక కళ్ళల్లో ఎర్రజీర సాగుతోంది మెల్లిగా. ఆగ్రహం ఆడదానికి అందాన్ని ఊపే సంగతి నిజమేమో. వంట బాగుందని, బాగున్న వంటని బాగుందని నోరారా అనడానికి బదులు ఇలా. అది కాదు సువ్వి. అడ్డు తగిలాను. ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి ముద్దకి మెచ్చుకోవాలనే అనిపిస్తోంది. కానీ ఉరుముతూ దబాయించింది. కానీ మెచ్చుకుంటే తర్వాత వంట బాగా చెయ్యవేమో అని. అదే నా ఉద్దేశం. అంటే? కనుబొమ్మల్ని కొత్త రకంగా ప్రశ్నార్థకంగా ముడేస్తూ కసిరింది. అదే డేల్ కార్నీ చిట్కాలు. మన దేశం మనుషుల మీద పనిచెయ్యవుగా, అందుకని. ఆపేశాను. సుపర్ణిక కళ్ళు కంచంలోకి చూస్తున్నాయి. నా కళ్ళు నా కంచంలోకి చూశాయి. తృప్తికరంగా తినడం ప్రారంభించాను. ఎడం చేతిని ఆమె భుజం మీదుగా అల్లాను. సుపర్ణిక మాట్లాడలేదు. ఏకాగ్రతతో తినసాగింది. మెల్లగా
పావుగంట తర్వాత సిగరెట్ పీకని యాష్ట్రేలో నొక్కుతుంటే సుపర్ణిక గదిలోకొచ్చింది. ఆమె మొహం మామూలుగా లేదు. ఏదో లోపించింది. ఏదో కొత్తగా వచ్చి చేరింది. ఎదురుగా కుర్చీలో కూర్చున్న ఆమె వైపు చూశాను. కళ్ళు నవ్వడం లేదు. పెదాలు నవ్వడం లేదు. గాయపరిచానా? ఒళ్ళో పెట్టుకున్న పళ్ళెంలోంచి తమలపాకులు తీసింది. మౌనంగా చిలకలు చుట్టింది. మౌనంగా అందించింది. అందుకున్నాను. కళ్ళల్లోకే చూస్తూ తమలపాకు చిలకని ఎర్రటి నోట్లో దోపుకుంది. మౌనం ఇద్దరి మధ్య గోడలా పెరుగుతోంది. సారీ చెప్పాలనిపిస్తోంది సుపర్ణికను చూస్తూ. నవ్వకుండా మాట్లాడకుండా ఉండడం కష్టంగా ఉంది. నవ్వితే పోనీ సారీ చెప్పేస్తే చెప్పబోతూ తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాను. కళ్ళు నవ్వుతున్నాయి. సుపర్ణిక పక్కున నవ్వింది. నేను నవ్వాను. ఆ నవ్వులో కోటి సారీలున్నాయి. బొడ్డు కిందికి చీరకట్టు, లోనెక్ జాకెట్టు అన్నీ అందుకేనా? నవ్వుతూ అడిగింది. ఉత్పల గౌను, రగ్గులాంటి బెడ్షీటు, వంకాయలు, ఇంకా ఎన్నో ఏవో అవన్నీ అందుకేగా? నవ్వుతూ ఎదురు ప్రశ్న వేశాను. జవాబుగా కుర్చీలో వెనక్కి వాలి తల పైకెత్తి నోరారా నవ్వింది సుపర్ణిక. ఆ నవ్వు ఆశా భోన్స్లే కంఠాన్ని వెక్కిరించింది. మామూలుగానే ఉలిక్కిపడి మేలుకున్నాను. ఇవాళ పాలు చక్కగా చిక్కగా ఉన్నాయి గౌరయ్య. శ్రీమతి కంఠం. గౌరయ్య వెంటనే మాట్లాడలేదు. ఆశ్చర్యం నుంచి కోలుకోవాలిగా. నవ్వుకుంటూ ఉత్పల వైపు తిరిగాను. ఉత్పల కూడా నాకు తోడుగా నవ్వుతోంది. సమాప్తం. ఈ మనుషులు ఇంతే. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.